సమ్మర్ అంటే అందరూ ఊరగాయలు పెట్టుకుంటారు కదా. సో మీరు మీ ఇంట్లో ఏమేమి ఊరగాయలు పెట్టుకున్నారో నాకు కమెంట్స్లో చెప్పండి. మా ఇంట్లో చాలా ఊరగాయలు పెడతారు అండ్ మా ఇంట్లో రెసిపీ కూడా చాలా స్పెషల్ ఉంటుంది. సో నేను బయట చాలా దగ్గర తిన్నా, వేరే వాళ్ళ ఇళ్ళల్లో తిన్నా, బట్ మా ఇంట్లో పెట్టే టేస్ట్ ఎక్కడా రాదు. సో నేను ఇవాళ మీ అందరి కోసం మా ఇంట్లో పెట్టే ఊరగాయల్లో మెంతికాయ రెసిపీ చూపిస్తాను. వేరే ఊరగాయలన్నీ ఆల్రెడీ పెట్టేశారు, ఏమేమి పెట్టారు అన్నది నేను ఆల్రెడీ షార్ట్ వీడియో చేశాను, దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి. సో ఇప్పుడైతే మనము మెంతికాయ పెడుతున్నాము. మెంతికాయకి ఆల్మోస్ట్ ఒక 20 కాయలు తీసుకున్నాం. ఇవి వచ్చేసి పెద్ద రసాలు అనమాట. ఇవి మా చెట్టు కాయలు. ఇవి ఒక 20 కాయలు తీసుకొని ఫస్ట్ అయితే ఇవి పీల్ చేసుకుంటున్నాము. మా పీల్ చేసిన తర్వాత ఏం చేస్తాం, తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి, చిన్నవి. మ్యాంగోస్ని మంచిగా వాష్ చేసుకొని పీల్ చేసుకున్న తర్వాత వాటిని కొంచెం పెద్ద సైజ్ పీసెస్లో కట్ చేసుకొని మేము చాపర్లో వేసేస్తున్నాము. ఎందుకంటే అంత చిన్న ముక్కలు బై హ్యాండ్ కట్ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది. సో బై హ్యాండ్ యూజ్ చేస్తే ఏంటంటే ఆ చాపర్లో అన్ని ఒకటే సైజ్ పీసెస్ వచ్చి ఊరగాయ నీట్గా కనబడుతుంది. సరిగ్గా కట్ అవని పీసెస్ ఉంటే వాటిని మాగెల్లో పడేస్తాం. ముక్కలు అన్ని కట్ చేసుకుని నీట్గా పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలంటే నూనె పెట్టాలి, నువ్వుల నూనె, నువ్వుల పప్పు నూనె. నువ్వుల పప్పు నూనె స్టవ్ మీద పెట్టి, నువ్వు పప్పు నూనె నువ్వుల నూనె ఒకటే కదా. నువ్వుల పప్పు అంటే వేరు, నువ్వులు అంటే దానికి పప్పు ఉంటుంది, ఆ తొక్కతో పాటు వేసేది నువ్వుల నూనె. జింజర్లీ ఆయిల్ అంటారు కదా, అది తీసుకుని అది స్టవ్ మీద పెట్టి కాచుకుని అది బాగా మరిగాక అందులో ఇంగు వేసేసి ఆపేయాలి. ఆపేసిన తర్వాత ఇంగు వేయాలి. ఇంగు వేసి అది కొంచెం చల్లారాక, చాలా మరుగు మీద కారం వేయకూడదు, కొంచెం చల్లారాక, అంటే వేడిగానే ఉండాలి కానీ చల్లారాలి, కొంచెం మరుగుల మీద వేయకూడదు. కొంచెం చల్లారాక దాంట్లో కారం వేసుకోవాలి. ఓకే, నూనెలో మా అన్ని ఆవకాయలకి ఇవే కదా వేస్తాము. మరి ఆవకాయ, పెసరవకాయ, మెంతికాయ వీటికి తేడా ఎలా వస్తుంది? అన్ని ఆవకాయలు, ఆవ అంటే ఆవాలతో చేసిన పొడి, అది కలిపిన ఆవకాయమ్మా. ఇది మెంతి. అంటే ఇప్పుడు ఆవకాయలో మెంతి పొడి వేయరా? వెయ్యరు. మనం మెంతులు వేస్తాం కదా. మెంతులు విడిగా వేస్తాం, అవి ఊరాక తింటూ ఉంటే బాగుంటాయి కాబట్టి. ఇప్పుడు పెసరవకాయ అన్నిటికీ అంతే కదా. పెసరవకాయలో కూడా పెసరపప్పు పిండి వేసి తర్వాత ఆవపిండి కొంచెం వేస్తారు. ఓకే, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఓకే, ఎంత ఒక స్పూనా? సో ఇది వచ్చేసి ఆవాలు ఇంకా మెంతులు పౌడర్ చేసుకున్నాం అనమాట. 250 గ్రామ్స్ మెంతులకి 50 గ్రామ్స్ ఆవాలు వేసి డ్రై రోస్ట్ చేసి దాన్ని పౌడర్ చేసుకున్నాం అనమాట. ఇంగు వేసి కాచుకున్న నూనెలో ఉప్పు, పసుపు, కారం, ఆవాలు ఇంకా మెంతుల పొడి వేసుకున్నాము. ఇది ఇంకా చల్లారలేదు, వేడిగానే ఉంది. సో కంప్లీట్ గా చల్లారదాకా వెయిట్ చేయాలి. మెజర్మెంట్స్ కదా ఇంపార్టెంట్ దీనికి. మెజర్మెంట్స్ అంటే ఇన్ని ముక్కల్ని బట్టి ఉంటుంది. ఒక 4 డబ్బాలు ముక్కలు అనుకో, 1 లీటర్ నూనె పెట్టావు. డబ్బా అంటే మన కొలత డబ్బా వేరు, వేరే వాళ్ళ కొలత డబ్బా వేరు ఉంటుంది. ఈ సైజ్ కాయలు అందాజ్గా ఆ సైజ్ కాయలు ఒక 20 తీసుకుంటే వాటికి 1 లీటర్ నూనె, 1 కేజీ కారం, 1/2 కేజీ ఉప్పు, 200 గ్రామ్స్ మెంతులు, 50 గ్రామ్స్ ఆవాల్ని డ్రై రోస్ట్ చేసిన పొడి, అంటే కాఫీ పౌడర్ స్మెల్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసి తర్వాత పౌడర్ చేయాలి. ఆ పౌడర్ని కూడా ఈ నూనెలో వేసేసి బాగా మిక్స్ చేసి కంప్లీట్గా చల్లగా అయ్యేంత వరకు పక్కన ఉంచాలి. వన్స్ కంప్లీట్లీ కూల్ డౌన్ అయ్యాక అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ కూడా వేయాలి. బాగా కలిపేసుకోవాలి. అంతే. మెంతికాయకి పోపు అక్కర్లేదు, మాగాయకైతే పోపు కావాలి. టేస్టీ మెంతికాయ రెడీ. దీన్ని ఇప్పుడే తినలేము, జాడీలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. అండ్ అట్లీస్ట్ 2 డేస్ అన్న ఊరడానికి టైం ఇవ్వాలి. 2 డేస్ తర్వాత మళ్ళీ మనం టేస్ట్ చూసుకొని ఉప్పు కారం ఏదైనా సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ నూనె తక్కువైంది, ఇంకా నూనె యాడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కాచి చల్లార్చుకున్న నూనె వేసుకోవాలి. మెంతికాయలో పచ్చి నూనె అసలు వేసుకోకూడదు. అమ్మమ్మ టేస్ట్ చూసి సూపర్ ఉందని వాలిడేషన్ ఇచ్చింది, ఇంకా దీనికి తిరుగులేనట్టే. ఒక 2 డేస్ తర్వాత వేడి అన్నంలో ఈ మెంతికాయ వేసుకొని ఒక చుక్క ఏదైనా పప్పు నూనె వేసుకుని కలుపుకొని తింటే ఉంటుంది అసలు మొత్తం అన్నం ఇది ఒక్క ఐటమ్ తో తినేయచ్చు. ఇలాంటి ఏ ఊరగాయలన్నా పెడుతున్నప్పుడు మనం ఏ క్వాలిటీ కారం, ఉప్పు, నూనె వాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఏది పడితే అది వేసేస్తే ఆ టేస్ట్ రాదు. మేమైతే కొన్ని స్పెసిఫిక్ బ్రాండ్స్ యూస్ చేస్తాము. సో ఇది మా ఇంటి స్పెషల్ మెంతికాయ రెసిపీ. చాలా మందికి మెంతికాయ అంటే ఏంటో తెలీదు, మీలో ఎంతమందికి తెలుసు అండ్ మీలో ఎంతమందికి ఇష్టము, అండ్ ఈ సమ్మర్లో మీరు ఏమేమి ఊరగాయలు పెట్టారు ఇవన్నీ నా కమెంట్స్లలో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కట్ చేయి మళ్ళీ.
మాత్రం చెయ్యను, యాజ్ ఈజ్ గా పెట్టేస్తాను. నువ్వు ఎంత నవ్వినా బాబాబ్లీ చూపించు ఏం పర్లేదు. అక్క ప్లీజ్ వద్దు బ్రో. చారెడ్ పిండి కావాలి మనకి. అయితే మెంతులు ఎక్కువ వేయాలి, ఆవాలు కొన్ని వేసుకోవాలి, ఇన్ని వేసుకోవాలి. ఇన్ని మెంతులు వేసుకుంటే ఇన్ని ఆవాలు వేసుకోవాలి. 100% ఎవరికి అర్థం కాదు ఇలా చెప్తే. అయ్యో బాబోయ్, చాటుమా కెమెరా అనగానే మా పిన్నికి నవ్వొచ్చేస్తుంది అనమాట. చారెడు అంటే ఇది. ఇప్పుడు మన హెబ్బర్స్ కిచెన్ వాళ్ళ అమ్మ చేతి వంట వాళ్ళు చెప్తారు చూడు, కిలో నూనెకి 1/2 కిలో ముక్కలు తీసుకోవాలి, అలా చెప్పచ్చు కదమ్మా. అలా కాదు, అబ్బి అసలు మాట్లాడకూడదు. ఎంత ఆవాలు, ఇంత ఆవాలు, ఇంత మెంతులునా. ఇలా కవర్ పెట్టుకుని ఇవన్నీ ఇందులోకి వేసుకుంటే ఆ పని అంతా ఉండకుండా ఉంటుంది. మళ్ళీ ఇది ఇంకొక పని కాకుండా ఇందులోనే వేసుకోవచ్చు తొక్కలు. గుసగుసలు ఆడద్దు, వినపడుతుంది నాకు. ఏఎస్ బ్రాండ్ వాళ్ళదేమో అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఏఎస్ బ్రాండ్ ప్రమోషన్ వాళ్ళది అనుకుంటారు నిజంగా. నువ్వుల పప్పు నూనె. ఆ కోతి ముక్క నువ్వు చూపించు. మిశ్రమం చల్లారిన తర్వాత చబ్బీ ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండలేవే. వీటిని ఇది కొంచెం వేడిగా ఉంది, ఇంకా ఇది మొత్తం కంప్లీట్ గా చల్లారిపోయిన తర్వాత ఈ ముక్కలు తింటూ ఉంటే మేము తీస్తాం. ఇప్పుడు నిన్ను తీయట్లేదమ్మా, ఇది నేను ఎడ్డింగ్ లో తీసేస్తాను. ఏం చేయాలి నువ్వు వీడియో తీస్తుంటే? కొంచెం దూరంగా వెళ్ళు, దూరంగా పెట్టు. నేను కూడా రావాలి కదా, నానేదో తీస్తున్నాను, నేను కూడా రావాలి కదా. ఇవి చల్లగా ఇవి వదిలేస్తాం అనమాట. స్మెల్ బాగా వస్తుంది. నేను వీడియో తీస్తున్నా అని మా వాళ్ళందరూ ఫస్ట్ టైం కదా కొంచెం కామెడీ ఫీల్ అవుతున్నారు అనమాట. బట్